జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్కు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 23 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్, సర్వేయర్ రమేష్ను అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో వారిని హాజరుపరిచారు. జోగి రాజీవ్ రిమాండ్పై ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం ఈ నెల 23 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ రూరల్ అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్ భూములు సిఐడి అటాచ్మెంట్లో ఉన్నాయి. దీనికి సంబంధించి 2018 ఆగస్టు 8న జీవో నెంబర్ 117, 2019 అక్టోబర్ 17న జీవో నెంబర్ 133తో స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. సర్వే నెంబర్ 88లో 2160 చదరపు గజాల భూమిని జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు కొనుగోలు చేసి భూమి రికార్డులు తారుమారు చేసి సర్వే నెంబర్ కూడా మార్చేశారని ఏసీబీ తెలిపింది. సర్వే నెంబర్ 88లోని భూమిని కొని దానిని సర్వే నెంబర్ 87లోకి మార్చింది విక్రయించినట్లుగా ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత తెలిపారు. దీనికి గ్రామ సర్వేయర్ సహకరించినట్లు వివరించారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమార్కులపై ఏసీబీ కొరడా జులిపించింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏసీబీ అధికారులు జోగి ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై తనిఖీలు చేశారు. రమేష్ ఇంట్లో ఉన్న కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు ప్రకటించి అమ్మారు, మేము కూడా ప్రకటించాము. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా ఈరోజు అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ముందు దీని మీద ఎంక్వైరీ కండక్ట్ చేసాము. ఎంక్వైరీ కండక్ట్ చేసిన దాంట్లో ప్రైమా ఫేసి ప్రూవ్ అయిన తర్వాత మేము కేసు రిజిస్టర్ చేసాము. కేసు రిజిస్టర్ చేసి ఈరోజు జోగి రాజీవ్ గారిని, అలాగే అంబాపురం సంబంధించి విజయవాడ రూరల్ మండల సర్వేయర్ అయిన రమేష్ని ఇద్దరిని ఈరోజు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ భూముల్లో మొదట వీళ్ళు కొనుక్కున్నదేమో అంబాపురం విలేజ్కి సంబంధించి ఆర్ఎస్ సర్వే నంబర్లో 88లో వీళ్ళు టోటల్గా 2160 గజాలు కొనుక్కొని దాన్ని అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన సర్వే నెంబర్ అయిన 87లోకి మార్చుకున్నారు. రెక్టిఫికేషన్ చేసుకొని దాన్ని మళ్ళీ అమ్మేశారు అనమాట. సో దాని మీద అందులో 87లో ఉన్న భూములు